స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ వి ఛానల్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. ఈరోజు రాధాప్రసాద్ గారు రాసినటువంటి మా ఊరి తంగేడు పూలు మోనోగ్రాఫ్ కావిలిపాటి విజయలక్ష్మి గారిది ఈ రెండు పుస్తకాలతో పరిచయం చేసుకుందాం. రాధాప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు రాసినటువంటి తంగేడు పూలు అనే పుస్తకం గురించి ఈరోజు మనం పరిచయం చేస్తున్నాము. అయితే జననీ జన్మభూమిచ్చ ఎవరికైనా మన ఊరు మన పుట్టిన ప్లేసు అంటే చాలా చాలా అభిమానం ఉంటుంది. దాన్ని ఎలా చాటుకుంటాము అంటే ఒకసారి వెళ్ళొస్తూ ఉంటాం పెద్దవాళ్ళం అయిన తర్వాత. అలాగే బాల్య స్మృతులు కూడా మనకు అక్కడికి వెళ్తేనే బాగా మనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఎమోషను ఆ బాండింగ్ కూడా ఆ ఊరితో మనకి ఉంటుంది. అలాగే మీరు దాన్ని ఇంక పుస్తకం చేశారు. ఆ ఊరి యొక్క సంగ్రహ చరిత్ర కింద మీరు దీన్ని రాయటం జరిగింది. అయితే దానికి తంగేడు పూలు అని మీరు పేరు పెట్టారు కూడా, మా ఊరి తంగేడు పూలు. కాబట్టి ఈ పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ తంగేడు పూలు నేను చదివినప్పుడు మీరు కామవరపు కోట మీ ఊరు అని చెప్పి మనకు తెలుసు. ముందు కామవరపు కోట గురించి మీకు రాయాలి అనిపించింది. అయితే రాయటానికి కూడా మీరు ఒక ప్రక్రియని ఎంచుకున్నారు. అదే పంచపదుల ప్రక్రియ. అసలు ఈ పంచపదులు అంటే ఏమిటి? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. పంచపదులు అంటే 5 లైన్లతో ఉండే 5 వరుసలు ఉన్న ఒక లఘు కవిత ప్రక్రియ. అంచెప్రాసలు మొదటి 4 లైన్లు అంచెప్రాసలతో ఉంటాయి. ఉండి కవినామం చివరిలో ఉంటుంది. తర్వాత 10 నుంచి 18 అక్షరాల మధ్యలో మనకి లైన్లు అక్షరాల నియమం ఉందండి పంచపదికి. ఇది తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. వచన కవిత, లఘు కవిత ప్రక్రియ అంటారు దీన్ని. ఓకే. అంటే ఆ చివర ఉన్న పద్యానికి చివర ఎవరు రాశారో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అది మకుటంలాగే ఉంది అండి. మకుటం కదా. యోగి వేమన శతకాల్లో వేమన, అలాగే విశ్వదాభిరామ వినురవేమ, అలాగే సుమతి అని అంటారు. అలాగా ఇది పంచపది ప్రక్రియలో కవినామం ఉండడం అనేది ఒక నియమం. సో మీరు ఇందులో మొత్తం ఎన్ని పంచపదులు రాశారు? 233 పంచపదులతో ఈ పుస్తకాన్ని నేను మా ఊరి చరిత్ర రాశానండి. దీన్ని ఇక్కడ హైదరాబాదు వాస్తవ్యులే రిటైర్డ్ హిందీ పండితులైన కటే గారు పాండురంగ విఠల్ గారని ఆయన దీన్ని 2021 అక్టోబర్ నెలలో ఆయన దీన్ని రూపకల్పన చేశారు. చేసిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారండి. చేసినప్పుడు అది చూసి నేను వాట్సాప్లో అందులో జాయిన్ అయ్యాను. నేనేమో 2021లో ఆయన చేస్తే 2022 జనవరిలో నేను జాయిన్ అయ్యాను. 2022లో జాయిన్ అయ్యి అసలు ఈ ప్రక్రియ అంటే ఏంటో మాకు తెలియదు. ఆయన నేర్పారు. ఆయన నేర్పి మేము రాస్తూ ఉంటే ఆయన దగ్గర నేర్చుకోవడం, 2023కి పుస్తకం రాయడం, పుస్తకావిష్కరణ జరగడం కూడా అయిందండి. 2002కి. అయితే వాళ్ళందరి ప్రోత్సాహంతో మీరు రాశారు. అసలు ఇప్పుడు కామవరపు కోట అనేది ఆ ఊరి పేరు ఎలా వచ్చింది? కామవరపు కోట అంటే ఇది వేంగిరాజులు పరిపాలించారండి. ఫస్ట్ కొన్నేళ్ల క్రితం, 1200 సంవత్సరాల క్రితం వేంగిరాజుల పరిపాలన. చోళులు వేంగిరాజులు అంటారు కదా వాళ్ళు. ఆ వేంగిరాజులు పరిపాలించినప్పుడు అక్కడ వాళ్ళు మా ఊరికి ఆయన పేరు కామవరం. ఆయన రాజు కామవరం రాజు, కామరాజు అనమాట. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఆయనకు 3 భార్యలు. ఆ 3వ భార్య వరలక్ష్మి అంటే ఆయనకు చాలా ఇష్టంట. అందుకని అందరూ కామవరరాజు అనేవారట. ఆయన ఈ ఊరు వచ్చి ఇక్కడ మట్టి కోట అనమాట, పెద్ద మట్టి కోట. ఆ మట్టి కోట కట్టించి పరిపాలన చేసేవారు ఆ కోటలోను. అందువల్ల మా ఊరికి కామవరపు కోట అని వచ్చింది అని చరిత్ర ఉంది. ఇప్పటికీ కోట ఉందా అండి? ఉందండి, ఇప్పటికీ ఉందండి. అంటే పర్యాటకులు వెళ్తూ ఉంటారా? అంటే పర్యాటకులు అంటే అక్కడ ఆ కోటలో మాకు స్కూల్ ఉందండి, హై స్కూల్ ఉంది. మేము అందులోనే చదివాం అనమాట. తర్వాత అక్కడే వీరభద్రస్వామి గుడి ఒకటి ఉంది. మా ఊరు ఇలవేలిపోయింది. ఆ కోటలో వీరభద్రస్వామి గుడి ఉంది. వచ్చిన వాళ్ళు తప్పకుండా వీరభద్రస్వామి గుడి చూస్తారు. చుట్టూతా కోట, భద్రగుండం అవన్నీ ఉన్నాయి పక్కన, చూస్తారు. ఇవన్నీ చూసి వెళ్తారు. అయితే మీరు అన్నట్టుగా పంచపదులు అంటే 5 లైన్లు ఉంటాయి. అందులో మళ్ళీ 10 నుంచి 18 అక్షరాల లోపు ఉంటాయి. 18. ఆఖరిది మాత్రం కవినామంతో కలిపి 20 అక్షరాలు. 20 అక్షరాలు ఉంటాయి. ఆ తర్వాత అంచెప్రాసలు ఉండాలండి దానికి. 4 లైన్లో అంచెప్రాసలు ఉండాలి. ఈ విధంగా మొత్తం ఎన్ని రాశారు పద్యాలు ఇందులో?
ఇందులో 233 రాశానండి. 233 ఇది కాకుండా మాకు రోజు కూడా ఆయన పాండురంగ విఠల్ గారు, అలాగే సహ నిర్వాహకులు పోరంకి నాగరాజు గారని, ఆయన కామరకోట స్కూల్లో హిందీ పండిట్ గా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దాన్ని నడుపుతున్నారు. ఆ గ్రూప్ ని ప్రతిరోజు పంచపది ఇస్తారు. రోజు ఏదో ఒక అంశం ఇస్తారు, ఆ రోజుకు తగ్గదు అలా అన్నమాట. దాని మీద పంచపదులు రాస్తా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రాత్రికి అందులో కవన వరిష్ట, కవన విశిష్ట ఇట్లా బిరుదులు కూడా ఆ ప్రక్రియలో ఇస్తున్నారు. అలా వారం అంతా పంచపది, సప్తవర్ణ సింగిడి అని వారం రోజులు ఒక్కొక్క ప్రక్రియ. అలాగే బాల పంచపదులు అలా ఉన్నాయి, హిందీ పంచపదులు అలా ఉన్నాయన్నమాట. ఇందులో ఒక పంచపదిని మనం ఇప్పుడు పరిచయం చేద్దాం. మీరు మొదటగా రాసిన 5వది ననుగన్న నా ఇల్లు నా ప్రజలను రాశారు కదా, అదొకసారి మీరు చదవండి. ననుగన్న నా ఇల్లు నా ప్రజలు నా ఊరు, ఆట పాటల తీపి బాల్యాన్ని అందించిన ఊరు, సహోదరుల ప్రేమాప్యాయతలు పొందిన ఊరు, స్నేహితులతో విద్యాబుద్ధులు నేర్పిన ఊరు, ఎన్నటికీ మరువలేను నే పుట్టిన కామవరపు కోట రాధా. ఇది దానికి మొగట వస్తుంది. అలాగే వేంగిరాజుల గురించి కూడా మీరు రాశారు. ఈ ముగ్గురు భార్యలు ఏదైతే ఉందో, కామరాజు గారు కామవరపు రాజు ఎలా అయ్యారో, తర్వాత కామవరపు కోట ఎలా అయింది అనేది కూడా మీరు బాగా చెప్పారు. అట్లాగే ఇక్కడ పూల తోటలు అవన్నీ ఉండేవి అని చెప్పేసి మీరు చెప్పారు 10వ పద్యంలో. ఆ 10వ పద్యాన్ని కూడా ఒకసారి వినిపించండి వారికి. కోట లోపల ఎన్నెన్నో రకాల పూల తోటలు, పొగాకు, గోగు, జొన్నలు వంటి మెట్ట పంటలు, బావుల నుండి నీరు ఏతమెత్తే రైతుల పాటలు, నిండు జొన్న కంకులపై పిచ్చుకల కిచకిచలు, సుందరమైన ప్రకృతి నా నేస్తమై నిలిచింది రాధా. ఇదంతా మీరు అనుభవించిన అనుభూతి చిన్నప్పుడు బాల్యం నుంచి. అంతే. అక్కడే మీరు ఫ్యామిలీ అంతా ముందు ఉండేవారు ఆ ఊర్లోనే? మీ నాన్నగారు? అవునండి, నాన్నగారు కరణీకం చేసేవారు, పోస్ట్ మాస్టర్ చేసేవారు. తూర్పు ఎడవెల్లి అని కామవరపు కోటకు పక్కనే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ చేసేవారు నాన్నగారు. రోజు సైకిల్ మీద ఆయన వెళ్ళొచ్చేవారు. మేము అందరం కామవరపు కోటలో మాకు సొంత ఇల్లు. ఓకే. అక్కడ పంటలు కూడా అన్ని మెట్ట పంటలే అని మీరు రాశారు. వర్షాధారం మెట్ట పంటలే ఊరికి ఆధారము, గోగునార పొగాకు ఎగుమతియే వ్యాపారము, రాగి జొన్న గంటి వరి ముఖ్యమైన ఆహారము, వ్యవసాయము వ్యాపారాల్లో ప్రజల నైపుణ్యము, మా ఊరి ప్రజలది ఆనందకరమైన జీవనము రాధా. వెరీ నైస్. చాలా బాగుందండి. అట్లాగే ఇక్కడ భద్రగుండం అని ఒకటి ఉంది అని చెప్పారు. ఎందులో భద్రగుండం అంటే కే కోటలో ఉందా, కామవరపు కోట లోపల ఉందా? కామవరపు కోట గ్రామంలోనే మట్టి కోట ఉంది అని చెప్పారు. ఆ మట్టి కోట లోపల వీరభద్ర స్వామి గుడి ఉంది. మట్టి కోట అంతా కూడా తంగేడు పూల మొక్కలు ఉండేవన్నమాట. లోపలే వీరభద్ర స్వామి గుడి ఉంది. అందుకని మీరు తంగేడు పూలు అని పేరు పెట్టారు. ఇంకా ఏమిటి అసలు ఈ తంగేడు పూల గురించి చెప్పండి. ఏ కారణం లేకపోయినా ఒక్కొక్కటి చూసేసరికి మైండ్ లో ప్రతి వాళ్ళకి ఒక ముద్రలోనే ఉండిపోతారు. అవును. అట్లాగా మాకు మా ఊరు ఆ మట్టి కోట, ఎర్ర మట్టి కోట, జిగురు అనమాట. జిగురు అది ఎన్ని వర్షాలు పడినా మాకు అది చెరిగిపోయేది కాదు, అలాగే ఉండేది. చాలా పటిష్టమైన కోట. ఆ కోట ఎర్రటి మట్టి కోట మీద ఈ ఆకుపచ్చగానేమో తంగేడు మొక్కలు, పసుపు పచ్చగానేమో తంగేడు పూలు గుబురులా ఇలా ఉండేవి. అయితే మా ఊర్లో అప్పుడు ఇవి టాయిలెట్స్ లేవు. అందరం కూడా అక్కడ వెళ్ళాల్సి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అది 5 గట్లు మాకు వదిలేస్తారు. ఊరు కట్టు చెప్తున్నానండి. 1, 2 గట్లు ఆడవాళ్ళకు వదిలేస్తారు, 3వ గట్టు వదిలేశారు గ్యాప్, 4వ గట్టు 5వ గట్టు మగవాళ్ళు వెళ్ళేవారు. ఈ 1వ గట్టు దగ్గర నుంచే మగవాళ్ళు అందరూ అన్ని వయసుల వాళ్ళు వెళ్ళేవారు చెంబులు పుచ్చుకుని. కానీ ఏ ఒక్కళ్ళు కూడా తలెత్తి చూసేవారు కాదు. 1వ గట్టు 2వ గట్టు అది ఆడవాళ్ళది అంతే, మనం తలెత్తకూడదు. ఎంత కట్టు అండి నిజంగా. ఆ రోజుల్లో మేము ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది పిల్లలు కదా, ప్రతి ఇంట్లోనూ 5, 6, 10 మంది అలా ఉండేవారు. అలా ఉన్నప్పుడు అందరం కూడా పొద్దున్నేను చెంబులు పుచ్చుకుని ఒక గ్రూప్గా వెళ్ళేవాళ్ళం. గ్రూప్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంటికి రాలేదని మా వాళ్ళకి భయం ఉండేది. ఎలాంటి భయం ఉండేది? కోటగట్టు అంతా కూడా పుట్టలు ఇవి కదా, ఏ పాములు వచ్చి పిల్లల్ని పురుగులు కుడతాయో, తేళ్లు జెరులు పాములు, వాటి వల్ల భయం ఉండేది. కానీ మనుషుల వల్ల భయం లేదు నిజంగా. అప్పుడు మనుషులు అందరూ నిర్భయ చట్టాలు అవసరం లేకపోయాయి, చట్టాలే లేవు అప్పుడు, అవసరం లేదు. అందువల్ల నాకు అంటే అవి మేము వాటికి కింద కూర్చుంటే మనుషులు కనిపించేవాళ్ళం కాదు. ఈ తంగేడు పూలు అడ్డొచ్చి మమ్మల్ని ఇలా కప్పేసేయండి.
అప్పుడు మమ్మల్ని మాకు తెలియని రక్షణ. తెలియని రక్షణ. తర్వాత నాకు అనిపించింది, అప్పుడంటే నా అందంగా నచ్చింది, బాగుంది అనుకున్నాను. రాసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇవి మా యొక్క మాన ప్రాణాలు కాపాడిన పరమాత్మలు. అందువల్ల తంగేడు పూలను పెట్టుకోవడం జరిగింది. వాటికి మీరు అంత గౌరవాన్ని కల్పించారు. తంగేడు పూలు అని చెప్పేసి పేరు పెట్టి పుస్తకానికి. నిజంగా అవి మాన ప్రాణాలు కాపాడినటువంటి పూలే. అన్ని ఊళ్ళలోనూ తంగేడు పూలు ఉంటాయి, కానీ మా ఊరు తంగేడు పూలు అంటే మా ఊరు తంగేడు ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత అది మీకు మాత్రమే తెలుసు. అలా మనుషులు కూడా ఒక ఊరిలో ఉన్నప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ వాళ్ళ మనుషులు వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది భావన లేదండి. మన పిల్లలు, మన కరణం గారి పిల్లలు, మన వాళ్ళ పిల్లలు ఇలాంటివి అట్లే ఉండేవి తప్ప ఇంకా వేరేదేమీ లేదు. అలాగే వీరభద్రస్వామి దేవాలయం ప్రత్యేకం అని చెప్పారు మీరు. అక్కడ రోజు అక్కడ అభిషేకాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి, అలాగే కూచిపూడి నృత్యాల గురించి ఇవన్నీ రాశారు. అవన్నీ అప్పుడు జరిగేవి. అంటే వీరభద్రస్వామి ఉత్సవాలు, కళ్యాణం, వీరభద్రస్వామి కళ్యాణం అప్పుడు ఇవన్నీ ఒక వారం రోజులు అలా చేసేవారు. 9 రోజులు. రోజు కూడా రాత్రిళ్ళు సాంస్కృతిక కార్యక్రమాల కింద స్వామివారికి నీరాజనం కింద డ్రామాలని, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కదా. అవునవును. అప్పుడు టీవీలు సినిమాలు లేవు కదా. లేవు. ఉన్న ఒక సినిమా హాల్ కి కూడా అది మంచి సినిమా అయితేనే పంపించేవారు ఇంట్లో పెద్దవాళ్ళు. లేకపోతే పంపించేవాళ్ళు కాదు. 6 నెలలకు ఒక సినిమాకి వెళితే గ్రేట్. అవును, అదనమాట. అలాగే వీరభద్ర రాత్రిలో ఇవి జరిగేవి అనమాట. ఈ కార్యక్రమాలు ఎంగేజ్ చేసేవారు. చింతామణి డ్రామాలు అలా అన్ని కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇందులో మీరు వీరభద్రస్వామి దేవాలయంలో రహస్య ద్వారాలు, పంచబావులు ఇవన్నీ రాశారు. అంటే ఇదేమిటి అంటే అప్పుడు రాజులు పరిపాలించినప్పుడు రాణుల ఘోష ఉంటుంది కదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రహస్య ద్వారాలు వాళ్ళకి ఆల్రెడీ శత్రురాజులు ఎవరైనా వచ్చి యుద్ధం చేసినప్పుడు వీళ్ళు వెనక మార్గం గుండా వెళ్ళిపోవాలి కదా. అవి తర్వాత కందకాలు, చుట్టూతా కందకాలు ఉండేవి. అలాగే బావులు కూడాను. బావుల్లో లంకెల బిందులు కూడా రాశారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం జరిగినప్పుడు ఇంకా ఓడిపోతే అవతలికి వాళ్ళ రాజుకు వశం అవ్వాలి కదా. అందుకోసం అప్పుడు రాణులంతా కూడా వాళ్ళ నగలన్నీ తీసి బిందెల్లో పెట్టేసి వాటిని పడేసి వాళ్ళందరూ దూకేశారు. ఓకే. ఇప్పటికే ఆ లంకె బిందులు ఉన్నాయి, కానీ ఉన్నాయని తెలుసు, ఉన్నాయి కానీ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అది రక్తం కక్కుని చనిపోతారని ఉండేది. అలా జరిగాయి కూడా సంఘటన. అందుకని బయటికి ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు. మీరు ఇలా రాశారు. రహస్య ద్వారములు, పంచబావులు, ఆ బావుల్లో లంకెల బిందెలు, పళ్ళేల బావిలో బంగారు నిధులు, కోటలో కొబ్బరి మామిడి గోగు తోటలు, గుప్త నిధులతో కూడిన కోటగల ఆలయం రాధా అని చెప్పి ఆ ఆలయం గురించి. ఇప్పటికీ మీరు అన్నట్టు లంకె బిందెలు ఉండే ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఎవరు అలాగే నా స్వగృహం అని మీ ఇంటి గురించి రాశారు. మీ అమ్మగారు నాన్నగారి గురించి చెప్పండి. ఇక్కడ వాళ్ళ ఊర్లో ఏం చేసేవారు, ఏమిటి? మా ఊరు కామవరపుకోట అన్నాను కదా. అవునండి. మా నాన్నగారు భోగరా శ్రీరామూర్తి గారు, మా అమ్మగారి పేరు సీతా మహాలక్ష్మి గారు. నాన్నగారు గ్రామకరణం ఎడవెల్లి తూర్పు ఎడవెల్లి గ్రామకరణంగా చేయడం పోస్ట్ ఆఫీసు పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఆయన ప్రతిరోజు ఉదయం 9:30 కల్లా పొద్దున్నే లేవడం 4 గంటలకి ఆయన వచ్చాడు. సహస్ర గాయత్రి చేసేవారు. అనుష్ఠానం చేసుకున్న తర్వాత మడితో భోజనం చేసి సైకిల్ మీద వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఇంటికి రావడం. ఇదే దినచర్య. 360 రోజులు ఇదే దినచర్య. ఆదివారం నాడు సెలవు వచ్చినప్పుడు మాత్రం ఈ రైతులు వాళ్ళు అడుగుతారు కదా పొలాలు కలవడానికి, అందుకోసమని కొలతలకి వెళ్ళేవారు. అంటే మొత్తం వారం అంతా ఆయన పనిచేస్తూ ఉండేవారు నాన్నగారు. మీరు ఎంతమంది పిల్లలు? మేము 6 ఆడపిల్లలు అండి, 2 మగ పిల్లలు. పెద్ద కుటుంబమే మాది. 8 మంది సంతానం. మా అమ్మగారికి 2 అన్నదమ్ములు. ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా వైభవంగా గలగలాడుతూ ఉంటుంది. మనుషుల కంటే సంపద ఇంకేముందండి. అంతే. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవారు. ఎందుకంటే మా అమ్మగారు చాలా మృదు స్వభావి. ఆవిడ ఎవరిని కేకలేయడం కానీ లేకపోతే చేర తీసేవారు. అందువల్ల ప్రతి వాళ్ళు మా ఇంటికి రావడానికి ఇష్టపడేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. మమ్మల్ని ఎలా చూస్తారో మా ఫ్రెండ్స్ కూడా మా అమ్మగారు అలాగే చూసేవారు. ఇప్పుడు మీరు 8 మంది అంటే 8 మందికి మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న చాలా మంది అవుతారు కదా మరి. అట్లాగే మీ ఊరు ఎలిమెంటరీ స్కూల్ గురించి చెప్పండి. ఎలిమెంటరీ స్కూల్ మాకు సంతపాకలనే ఉండేవన్నమాట. అక్కడ ఆ సంతపాకల దగ్గర ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది.
రోజు 2 పూట్ల కూడా ఎలిమెంటరీ స్కూల్కి మేము నడుచుకుంటూ వెళ్ళడం. నేను అంటే నడుచుకుంటూ అంటే అప్పుడు ఎంత దూరం అని నడిచేసేవాళ్ళు, అనిపించేది కాదు. ఇప్పుడు పిల్లల్ని ఎవరిని నడవనివ్వడం లేదు, స్కూల్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎలిమెంటరీ స్కూల్. మరి ఎలిమెంటరీ స్కూల్ అంటే మనకు తెలియదు ఏముంది, అక్కడే కదా అమ్మ ఒడి వదిలిన తర్వాత వెళ్ళబడి ఎలిమెంటరీ స్కూల్. చాలా బాగుండేది. చిన్నతనం అంటే అంత పెద్దగా అప్పుడు మనకి తెలియదు, ఎక్కువ తెలియదు. కాకపోతే 2వ తరగతి నుంచి మాత్రం మాకు చెప్పేవారండి. తర్వాత ముందు మా కుటుంబం గురించి వచ్చేసరికి అలాగా ఫస్ట్ మా అప్పజల్లిలో అందరూ చాలా చురుకుగా ఉండేవారు. అమ్మ క్రమశిక్షణలో మంచి పద్ధతిగా. వీళ్ళందరిలోకి కూడా మా ఒక అక్క గురించి ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పాలి. ఆవిడెవరంటే మా 4వ అక్కయ్య, పేరు విజయభారతి. ఎందుకు చెప్తున్నానని చెప్పాలంటే ఆవిడ గురించి, ఆవిడ చిన్నప్పుడు ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉండేది. ఎప్పుడు అమ్మ పిలుస్తుంది అంటూ నేను వెళ్ళి అక్కని తీసుకురావడమే, ఎవరింటికి వెళ్తే వాళ్ళింటికి వెళ్ళి తీసుకొచ్చి ఉండేదాన్ని. మా ఊర్లో పగట వేషగాళ్ళు వస్తూ ఉండేవారు. వచ్చి వాడు 15 రోజులు ప్రోగ్రామ్ వేస్తుంటే వాళ్ళు అర్ధనారీశ్వర వేషం ఇలా పాటలు ఏవో పాడుతుండేవారు. వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉండేది. వాడు వెనకాల వెళ్ళిపోయి వాళ్ళు పాడే పాటలు, ఆ డమరకం ధ్వనులు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి వినడం కోసం వెళ్ళిపోతూ ఉండేది. వెళ్ళిపోయిన తర్వాత మనం అనుకుంటామో చిన్నప్పుడు ఇలా తిరుగుతున్నారు అన్న, కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అదే పెద్ద అయ్యాక వాళ్ళకి అది వస్తుంది అంటారు. అలా తన విషయంలో కరెక్ట్ అయింది. ఎలా అంటే తనకి మ్యారేజ్ అయిన తర్వాత బావగారు లేరండి. అంటే పాపం చాలా చిన్నతనంలోనే పెళ్ళైన 10 ఏళ్ళు 12 ఏళ్ళకే చనిపోయారు ఆయన. పిల్లలు లేరు. మరి భర్త లేకుండా పిల్లలు లేకుండా ఒక మనిషి జీవితం వెళ్ళాలంటే ఎలా జీవిస్తారు? చాలా కష్టం కదా. అలాంటి జీవితాన్ని కూడా తనకి ఇష్టమైన, అంటే బావగారు పెన్షన్ వస్తుంది, తనకి ఇష్టమైన ఈ రంగంలో ఇప్పటికీ ఆవిడ కోలాటాలు నేర్పుతూ పిల్లలకి, తర్వాత ఏమో పాటలు రాస్తూ ఉంటుంది. ధ్యాన మహాచక్రం అని పత్రిజీది, ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోనూ కళారంగానికి తన జీవితాన్ని అంకితం చేసిందండి. అంకితం చేసి ఈ రోజుకి నరసాపురంలో మా పెద్దన్నయ్య గారి దగ్గర ఉంటుంది. మా వదిన గారు కూడా బాగా సహకరిస్తారు. ఇద్దరు కలిసి వాళ్ళు ఆధ్యాత్మికంగా కళారంగంలోనూ వాళ్ళు గడుపుతున్నారు. అక్క గురించి ఒక పంచపతి చదువుతాను. నా 4వ సోదరి ఊకంటి విజయభారతి జాతీయ భాషను అభ్యసించిన హిందీ భారతి. హిందీ పరీక్షలో ట్రైనింగ్ అయింది, హిందీ టీచర్గా కొన్నాళ్ళు ఎక్కడో స్కూల్లో చేసింది. మాటకో పాట, ప్రాసతో సంభాషించే కీర్తి ప్రఖ్యాతి. పాటలు రాస్తూ పిరమిడ్ మాస్టర్ యోగినిగా ఖ్యాతి. రామారావు గారి ప్రియపత్ని విజయభారతి రాధ. బాగా చెప్పారు ఆవిడ గురించి. తర్వాత మా కుటుంబానికి వచ్చేసరికి అందులోనూ ఇంకా మా అత్తగారు మామగారు, మా నాన్నగారి గురించి ఒకటి, అమ్మగారి గురించి ఒకటి పంచుకొని చెప్తా. తూర్పు ఎడవల్లి గ్రామకరణముగా చేసేవారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహించారు. నిత్యం క్రమశిక్షణ సమయపాలన పాటించారు. జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారు. గాయత్రోపాసనలో తరించారు. మా నాన్నగారు భోగరా శ్రీరామూర్తి గారు రాధ. మా అమ్మగారికి వచ్చేసరికి, మా అమ్మకు దైవభక్తి పతిభక్తి మెండు, సంతానమందు అధిక ప్రేమతో నుండు, ప్రేమతో అందరికీ సహాయం చేయుచుండు, సంస్కృతి సాంప్రదాయములందు ఉత్సాహం పొందుతుండు, నిత్య కార్యాచరణశీలి సీతా మహాలక్ష్మి గారు రాధ. ఆవిడ పేరు సీతామహాలక్ష్మి. ఆవిడలో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఆవిడికి తెలియని విద్యని 6 సంవత్సరాల పిల్లల దగ్గర ఏదన్నా ఉంది అంటే ఆవిడ నేర్చుకునేదండి. అది ప్రత్యేకత. ఎప్పుడు ఇల్లు కళాత్మకంగా ఉంది. చాలా ఎప్పుడు మట్టిళ్ళు పొయ్యిల మీద వంటలు, కొంపట మీద వంటలు. అవును, అయినా సరే మనిషి ఎప్పుడు నీట్గా ఉండేవారు. అది మనిషిలో ఉన్న లక్షణం అదనమాట. అది ఇప్పుడు మీ అత్తయ్య గారికి మామయ్య గారికి కామవరపుకోట ఎలా సంబంధం? మా మామగారు కూడా కామవరపుకోటలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారండి. అకౌంట్స్ రాసేవారు అనమాట. రైస్ మిల్లులో ఆయన అకౌంటెంట్. అలా ఒక తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి ఎక్కువ తిరిగారు, కృష్ణా జిల్లా వాళ్ళది. అక్కడి నుంచి తిరుగుతూ కామవరపుకోట వచ్చి అక్కడ రైస్ మిల్లులో అకౌంట్స్ రాశారు. రాసినప్పుడు మా ఇంట్లో అద్దెకు దిగారు. మా ఇంట్లో అద్దెకుండేవారు. అద్దెకున్నప్పుడు మా వారు మా ఆడబడుచు ఇద్దరు కూడా మాతో చదువుకున్నారు. అందరం కలిసి స్కూల్కి వెళ్తాం. అదండి బాబు, అందరూ అలాగే అనుకుంటారు. కాదు, కలిసి వెళ్ళేవాళ్ళం అంతే. తర్వాత కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో సంబంధం కుదిరింది. నా మామగారు కుంకేపూడి రామచంద్రరావు గారు. ఆయన రైస్ మిల్లో అకౌంట్స్ రాసేవారు. ముక్కుకు సూటైన ప్రవర్తన కలిగిన వారు.
వృత్తి యందు అంకిత భావం కలవారు, చక్కని కుటుంబానికి చుక్కం వంటి వారు రాధ. మా మామగారు. మా అత్తగారికి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం మా అత్తగారు అంటే. ఎలా అంటే అత్తగారు లక్ష్మీ సుశీల వినయవతి, ఆమె బహుబిడ్డల సంతానవతి, మృదు స్వభావంతో నడుచుకునే మధుమతి, మాటకో సామెత చెప్పే సమ్యద్గతి. సామెత లేకుండా మాట్లాడేవారు కదండి. అంతాను మేము రామచంద్రరావు గారి ధర్మపత్ని లక్ష్మీ సుశీల రాధ. అయితే ఆవిడ మేము పని చేయలేదు అనుకోండి, ఎప్పుడైనా కోడళ్ళం పని చేయకపోతే ఆవిడ అమ్మ ఆ పని ఉంది చేసేయండి అని చెప్తారు ఎవరైనా. ఆవిడ అలా చెప్పేవారు కాదు. అలా చెప్పకుండా ఏముంది చూస్తేనే చేస్తే పని చెప్పడం. అలాగే పచ్చడి చేసేటప్పుడు పోపు వేయించి రోట్లో కదా పోపు వేయించి అంటే నేను పచ్చడి చేసేదాన్ని. ఎప్పుడు దంచినప్పుడు మిరపకాయ కింద కంట్లో పడిపోతే 2 రోజులు చూసారు, కళ్ళు పడిపోతాయి కదా మనకి. 3వ రోజుని వేస్తూ అమ్మా కంటితో రుచి చూడకే అంటే కళ్ళ వేసుకోకు, చమత్కారంగా చెప్పినట్టు చెప్పటం చాలా ఆవిడ దగ్గర ఇది ఉంది. మీ వారి గురించి ఏం రాశారో పంచపతి చెప్పండి. నా భర్త గారు చెలోక్తులకు చిరునామా, మంచితనము మానవతకు వీలునామా, సమయస్ఫూర్తి నిజాయితీని కాదనగలమా, చురుకు చలాకీ ధనానికి మా వారే ఖరారునామా. శ్రీ కొంకేపూడి కమలనాభ రామకృష్ణ ప్రసాద్ గారు రాధ. నిజంగానే రాధాప్రసాదులు అయ్యారు. అందుకే మీరు ఇంకా చాలా ఆయన ఎంకరేజ్మెంట్ అసలు చాలా. అవును, మీరు అసలు ఆయన సంబంధం అనగానే ఇంకా చూడాల్సిన పనే ఉంది. తెలుసున్నాయనే కదా, చూసుకోలేదు. అందుకే పెళ్లి చూపులు కూడా లేవండి మాకు. ఇంకా పెళ్లి చూపులు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసాక. మీ ఊరు ప్రసిద్ధ వ్యక్తులు అని చెప్పి రాశారు. ఎవరు మీ ఊర్లో వైద్య రంగంలో ఎవరున్నారు? అసలు మా ఊర్లో మాకు పరిచయం చెయ్యని కళ అంటూ లేదనిపిస్తుంది ఇప్పుడు అనమాట. తెలియలేదు. అలాగా చాలా మంది మహామహులు ఉండేవారు, నిస్వార్థంగా ఉండేవారు. అలాంటి పెద్దలను చూసి మేము మా నడవడికని నేర్చుకున్నామని చెప్తాము. అలాగొచ్చేసరికి ప్రసిద్ధ వ్యక్తుల్లో వైద్య రంగం అంటే ఈ వైద్య రంగం అని, రాజకీయ రంగం, కళారంగం అలా తీసుకున్నాను. మీరు ఒక్కొక్క రంగం గురించి అది అలాగా వైద్య రంగంలోకి వచ్చేసరికి ఆర్ఎస్ మూర్తి గారు ఒక డాక్టర్ గారు ఉండే ఊరు మొత్తానికి. ఆయన చాలా నెమ్మదైన మనిషి, దేవి ఉపాసకులు. ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం పొందడం ఊరికి ఆయనే డాక్టర్. కొంతమంది ఉన్నా అందరూ ఆయనే వెళ్ళారు. రుద్రపాక శ్రీరామచంద్రమూర్తి శాంత స్వరూపులు, శ్రీ వీరభద్రస్వామి ఆలయ స్వచ్ఛంద సేవకులు, విద్యాలయ సంస్థాపకులు, విద్యా ప్రోత్సాహకులు, హస్తవాసి మంచిదని పేరొందిన ఘన వైద్యులు, గ్రామ ప్రజల గుండెలలో దేవుడు ఆర్ఎస్ మూర్తి గారు రాధ. అలా వీరు ఈ వైద్యానికి. అలాగే మీకు ఆయుర్వేద వైద్యము, హోమియోపతి కూడా ఉన్నాయి అని చెప్పి రాశారు ఆ ఊర్లో అప్పుడు. అవునండి. ఈ ఆయుర్వేద వైద్యులే మళ్ళీ సర్పంచ్గా కూడా ఉన్నారు ఆ ఊరికి. అవునండి. అంబేశ్వరరావు గారని, మేడూరి అంబేశ్వరరావు గారని ఆయన ఇటు ఆయుర్వేద వైద్యం చేస్తూ గ్రామ సర్పంచ్గా కూడా చేశారు. ఆయన గుర్రం మీద తిరిగేవారు వీధులంతా. అందరం చూసేవాళ్ళం బయటకు వచ్చి గుర్రం మీద వచ్చారు అని చెప్పి. అలాగే హోమియోపతి ఎప్పుడు కూడా ఉచిత వైద్యమే చేసేవారు. ఈ మధ్య ఒక 20 ఏళ్ళ ముందు వరకు కూడా హోమియోపతి అంటే ఉచితంగానే జరిగేది. తర్వాత ఇప్పుడు అయ్యింది, కానీ అప్పుడు కూడా అలాగే అక్కడ హోమియోపతి వైద్యం చేసేవారు. హోమియోపతి వైద్యం లక్కినేని రామేశ్వరరావు గారని ఆయన హోమియో వైద్యం చేసేవారు. చేస్తూ కూడా మళ్ళీ రాజకీయంగా కూడా ఊర్లో పెద్దగా ఉండి అన్ని సమస్యలు తీరుస్తూ ఉండేవారు. అలాగే ఊరిలో ఈ చిన్న చిన్న పాములు, తేళ్ళు కుట్టినప్పుడు మందులు వేసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు అది ఎక్కడా కనిపించట్లేదు, కానీ అప్పుడు ఉంది. మీరు అచ్చమ్మ గారని ఆవిడ ఈ మందు వేసేవారని రాశారు. అంటే ఆ ఊరికున్న లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఊరు ఎలా ఉంటుంది అని తెలియడానికి ఊర్లో ఇంతమంది వైద్యులున్నా మళ్ళీ మంత్రాల దగ్గరికి మంత్రాలు వేయించుకునే వాళ్ళు మంత్రాలు, మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న వైద్యాలకి వేరే ఉండేవారు. ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉండేవారండి అందరూ. ముందు ఒక ఆయన పసరు వైద్యం కామెర్లకి మందు వేసేవారు, పసరు వేసేవారు. అప్పుడు ఆ కామెర్లకు పసరు వేసిన ఆయన సోమసుందరం గారు అని చెప్పారని ఆయన మీద. గ్రామ పంచాయతీ రోడ్డు ఇన్స్పెక్టర్ గా చేసేవారు. కామెర్లకు అందరికీ పసర మందు ఇచ్చేవారు. నాడి చూసి జబ్బు పసికట్టి వైద్యం చేసేవారు. గ్రామంలో ఉదార స్వభావాలను పేరు పొందినారు. వారే గొప్ప మనసున్న త్వరగా సోమసుందరం గారు రాధ. చూడండి, ఇప్పుడు వాళ్ళకి నాడి చూసి వైద్యం. అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి, అయినా ప్రజాసేవలాగా ఇది ఎంచుకుని వాళ్ళు ఫ్రీగా
ప్రజలకు చేసేవాళ్ళు ఈ సేవని, వాళ్ళకి వచ్చిన విద్యని అలాగా సమాజాన్ని ఉపయోగించేవారు, ఏదో వచ్చిన నాడు చూసేవారు ఫలానా మంది అని చెప్పేసేవారు అట్లా. అలాగే ఈవిడ మందుల వెంకన్న మా ఇంటి ఎదురుగుండానే ఉండేదండి ఆవిడ. రాజురావిడ, ఆవిడకి ఎవరు లేరు. భర్త అంటే రెండో భార్య ఈవిడ. భర్త ఆయన వేసేవాడు పాము మంత్రాలు, మందుల వెంకన్న అనేవాడు. ఆయన పోతూ పోతూ భార్యకేమో మంత్రాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈవిడ వేసేదనమాట. మందుల వెంకన్న సతీమణి అచ్చమ్మ గారు పాము తేలు జర్రికాటుకు మంత్రంతో నయం చేసేవారు. ఈమె భర్త గారి నుండి మంత్రసిద్ధిని పొందినారు. తన మంత్రంతో ఎందరినో కాపాడినారు. ఈమె మందుల అచ్చమ్మగా ప్రసిద్ధి పొందారు రాధ. అంటే వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఊర్లో ఇంతమంది సేవ చేస్తూ ఉన్నారు ఒక ఊరి యొక్క ప్రగతికి, అంతే కదండి. ఒక ఊరు ముందుకు వెళ్తుందంటే అంతే. ఇంకా మీరు వేరే విశాఖ ఫార్మసీ గురించి రాశారు, కేజీహెచ్ గురించి రాశారు. అది ఏంటంటే మా ఊర్లో ఒకే మందుల షాప్ ఉండేదండి. ఊరు మొత్తం చుట్టుపక్కల ఊళ్ళకి కూడా అదొకటే మందుల షాప్. ఓకే. ఆయనకి కన్ను లేదండి, కన్ను లేదు అంటే పార్షియల్ బ్లైండ్ అనమాట. అది ఫస్ట్ మామూలుగానే ఉన్నారు. కేజీహెచ్ లో ఆయన జాబ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇది కనిపెట్టారు మెడిసిన్. ఆ కెమికల్ తాలూకు రసాయనాలు వెళ్ళిపోయి ఆయనకి పాపం బ్లైండ్నెస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంత అమౌంట్ ఇస్తే ఆయనకి సబ్జెక్ట్ టచ్ ఉంది కాబట్టి మందుల షాప్ పెట్టారు. మందుల షాప్ పెట్టినప్పుడు వాళ్ళు డే అండ్ నైట్ మందులు ఇచ్చేవారండి షాప్ లో. 24 hours. ఒక బ్లైండ్ అయిన 24 hours ఇస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అయితే వాళ్ళ మిస్సెస్ ఆవిడ పాపం ఏం చదువుకోలేదు. ఆవిడ ఏం చేసింది, దీనికి ఇలా అయిన తర్వాత ఆవిడ మందులు ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అప్పుడు ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఆ మందు పేరు చదవాలంటే ఆవిడకి చదువు రావాలి. అందుకని ఆవిడ ఏబిసిడీల దగ్గర నుంచి నేర్చుకుందండి. ఏబిసిడీల దగ్గర నుంచి నేర్చుకుని ఆవిడ మందు పేరు చదివితే ఆయన కళ్ళు ఇలా 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 వెళ్ళి తక్కువని ఆయన మందు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఎంత విచిత్రం. తర్వాత వాళ్ళకి ఆడపిల్లలు, వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండ్ కూడా క్లాస్మేట్, రెడ్డి సాయి విజయలక్ష్మి అని చెప్పారు. వీళ్ళందరూ కూడాను ఆయనకి సహాయం చేసేవారు. రాత్రి పగలంతా పిల్లలు చూసేవారు. స్కూల్ నుంచి వచ్చాక స్కూల్కి వెళ్ళేలోపు ఎవరికి మందులు ఇస్తే ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఊళ్ళో మగపిల్లలు చదువుకు పూర్తయి ఉద్యోగాలు రాకుండా ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కూర్చునేవారు. కూర్చుని అటు మందు నేర్చుకునేవారు, ఇటు మందులు హెల్ప్ చేసేవారు ఆయనకి. రాత్రిలో ఆవిడ ఉండేది అంటే డే అండ్ నైట్. ఇప్పుడు మనకు అపోలో డే అండ్ నైట్ అని చెప్తున్నాం, అపోలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎంతసేపు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మందు అందాలి. అందుకని ఆయన మీద ఒక పంచపది రాశానండి. ఊరు అంతటికి ఏకైక మందుల షాప్ ఇది. 24 గంటలు తెరిచి ఉండేది. ఊరికి ఔషధ సేవలు అందాలనే భావం వీరిది. కుటుంబం అంతా భాగస్వామ్యమైన సేవ వీరిది. నేటి అపోలో నాడే ప్రారంభించారు రెడ్డి వెంకప్ప గారు రాక. కళారంగానికి వస్తే కళారంగానికి సంబంధించిన వాళ్ళు కూడా మీలో ఉన్నారు. ఎవరున్నారండి? కళారంగానికి వచ్చేసరికి మాకు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అనేది హరికథ అనేది ఎంటర్టైన్మెంట్, ఇంకేమీ లేదు. ఊరు మొత్తానికి ఒక ఆయన హరికథ జగరాజు గారు అని ఆయన హరికథ చెప్పేవారండి. ఆ హరికథలు వినే మేము పెరిగాం. మొత్తం ఊరు జనం అంతా ఆ తరం అంతా హరికథలు వినే పెరిగారు. ఆయన హరికథ ఆయన పట్టుబట్టు కట్టుకుని చిడతలు పట్టుకుని ఓం హరాశంకర అని ఒక పద్యం ఎత్తుకున్నారంటే పాట, మరి కనీసం 20 నిమిషాలు ఒక్క పాటకి డాన్స్ చేసేవారు అందరూ. ఊరంతా కూడా సత్రవని ఉండేది. ఆ సత్రవుడ కార్యక్రమం జరిగేది. ఆ సత్రవు లోపల కూర్చున్న వాళ్ళు కాకుండా, గోడల మీద కూర్చున్న వాళ్ళు కాకుండా, బయట కూడా నుంచుని ఊరంతా సత్రవు దగ్గర నిలబెట్టే చాకచక్యం ఆయనకు ఉంది. ఉండేవారు జగరాజు గారు, జగరాజు గారు. ఇంకా అండి ఇంకెవరున్నారు అక్కడ? ఉన్నారండి చాలా. ఒక ముక్కు సత్యవతమ్మ గారనే ఆవిడ ఆడవాళ్ళలో చైతన్యం తీసుకొచ్చింది ఆవిడ. పల్లెటూరు కదా, ఎక్కడికి కదిలేవారు కాదు. అలాంటిది ఆవిడ ఏలూరు, ఆవిడది పుట్టిండు. ఏలూరు నుంచి మాకు అమారుకోట వచ్చిన తర్వాత ఆవిడ ఊళ్ళో అందరికి ఆవిడ వీణ సంగీతము వీణ అవి వచ్చాడు. ఆవిడ ఇళ్ళకి వెళ్ళి కోమట్ల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సంగీత పాఠాలు చెప్తూ ఉండేవారు, వీణ నేర్పుతూ ఉండేవారు. అలా చెప్పడమే కాకుండా అన్ని వయసుల వాడిని ఆవిడ చైతన్యం చేసి రండి ముందుకు, మీరు ఇది నేర్చుకోండి, అది చెయ్యండి అని ఎంకరేజ్మెంట్, చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. చింతలపూడి ఆశ్రమానికి వాళ్ళిద్దరు, కృష్ణమూర్తి గారును ఆవిడ వాళ్ళిద్దరు వెళ్తుండేవారు. అక్కడి నుంచి ఎంతమందినో పెద్దల్ని తీసుకొచ్చి మా ఊరు ప్రవచనాలు చెప్పించడం, ఉపన్యాసాలు చెప్పించడం, పూజలు చేయించడం, సహస్రలింగార్చన అలాంటివన్నీ చేయించి ఊరి వారందరినీ కలిపేవారు, ఏకం చేసేవారు.
అట్లాగే కార్తీక మాసంలో మామిడి తోటలో వనభోజనాలు, గాడిపోయేతో వంటలు ఇవన్నీ కూడా రాశారు. అరిటాకులు వేసి బంతి భోజనాలు వడ్డించడం, అవునండి. తోటల్లోకి ఎద్దుల బండి మీద వెళ్ళటం, సుందరం గారి తోటలో వనభోజనం మరువలేం రాధా అని రాశారు. అంటే ఆ ఊరు వారందరూ వెళ్ళేవారు అప్పుడు వనభోజనాలు. కార్తీక మాసం అంటే అంటే బ్రాహ్మణులందరూ ఒక ఇప్పట్లాగే అప్పుడు కూడా అలాగే ఉండేది. తోటలో ఉసిరి చెట్టు ఉండేది. అవును. ఆ ఉసిరి చెట్టుకి అందరం బళ్ళు కట్టుకుని బళ్ళు మీద బళ్ళు కట్టించుకుని వెళ్ళేవారు. వంటలు మా అమ్మగారు వీళ్ళందరూ వంటలు కలిపి చేసేవారు. అవును. అట్లాగే మీ ఊరు పురోహితుల గురించి కూడా రాశారు, వెంపరాల సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి. ఆయన ఆశీర్వచనాలు ఎలా ఇస్తారు అనేది కూడా మీరు రాశారు. ఊరందరికీ పురోహితుడు ఆయన ఒకళ్ళే ఉండేవారు. ఇంకోళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు, కానీ ఎక్కువ మంది ఆయన చేతే పౌరోహిత్యం చేయించుకుని శుభకార్యాలని ఆయన చేతుల మీదుగా చేయించేవారు. అవును. అవునండి. విజయరాజు గారి గురించి రాశారు. ఆయన మా ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ ప్రకాశ్రావు మాస్టర్ అని, ఆయన చాలా క్రమశిక్షణగా మాకు పాఠాలు చెప్పేవారు. ఎక్కాలు రాకపోతే ఒప్పుకునేవారు కదా, ఎక్కాలు బట్టి వేయడం. అవును, బట్టియే కదా. ఎక్కడ అడిగితే అక్కడ ఎక్కాలు చెప్పాలన్నమాట. పై నుంచి కిందకి, కింద నుంచి పైకేను. ఆయన పిక్కపాసం మాస్టర్ అని కూడా అనేవారు. మగపిల్లలకు పిక్కపాసం పెట్టేసేవారు. వాళ్ళ అబ్బాయి అనమాట ఆయన. అతను మాతోనే చదువుకునేవారు. చదువుకుంటూ అతను ఏంటంటే ఇలా పాలిటెక్నిక్ అవి చేసి తర్వాత ఇప్పుడు ఆర్టీఓగా అయ్యారండి. ఆర్టీఓగా గెస్టెడ్ ఆఫీసర్ అయ్యి తర్వాత ఈ మధ్యనే ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు. రాజకీయ రంగ సేవ. పాలిటెక్నిక్ వృత్తి ఎందుకు ప్రవేశము, కాలేజీ స్థాయిలో డిస్టింక్షన్ పొందడము, సర్వీస్ కమిషన్లో ఉత్తీర్ణత సాధించడము, రోడ్డు రవాణా పరీక్షల్లో స్టేట్ ఫస్ట్గా నిలవడము, ఆర్టీఓగా నిలిచారు విజయరాజు గారు రాధా. సూపర్. అది అలా వచ్చారు. అలాగే రాజకీయ రంగంలో కూడా చాలామంది, ఇప్పుడు మీరు అన్నారు వీరందరూ రాజకీయ రంగంలో ప్రవేశించారు కామవరపు కోట నుంచి, అంతే కదా ఈ ప్రముఖులందరూ అన్నారు. అలాగే తూర్పేడవల్ దివానందర్ గారి గురించి, వాళ్ళ పక్క ఊర్ల గురించి కూడా మీరు కొంచెం కొంచెం ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా చేయడము అట్లాగా. అవును, అలా చేయటం. అలాగే రోడ్డు పక్కల దారి వేయించడం ఇలాంటివన్నీ కూడా మీరు. మురళీకృష్ణ గారని ఆయన. ఓకే. తర్వాత మేడూరి రంగబాబు గారని, అంబేశ్వరరావు గారి అబ్బాయి రంగబాబు గారు. వీళ్ళందరూ సేవా రంగానికి గారి అబ్బాయి రాజకీయ రంగము వాటికి అనమాట. ఓకే. తర్వాత సేవా రంగానికి వచ్చేసరికి అలాగా మా ఊరి నుంచే కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకుని మరి సైనికులు అయ్యారు. అందులో ఒక అతను కోరుకొండ సైనిక స్కూల్లో విద్యాభ్యాసము, భారత రక్షణ దళంలో శిక్షణ విన్యాసము, ధీరతతో దేశ రక్షణ బాధ్యత వహించడము, లెఫ్టినెంట్ జనరల్ గా సేవలు అందించడము, కామవరపు కోటకే గర్వకారణం, కలిసిపూడి రవిప్రసాద్ రాధా. సూపర్. మేజర్గా రిటైర్ అయ్యారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం కూడా అతను వచ్చాడు సభకి. అతని భార్య లలిత గారు, ఆవిడ చేత ఈ పుస్తకావిష్కరణ చేయించాము. ఈ తంగేడు పూల పుస్తకావిష్కరణ ఆవిడ ద్వారా జరిగింది. బాగుంది. అందరికీ వాళ్ళ సొంత ఊరు అంటే అభిమానము, ప్రేమ అన్నీ ఉంటాయి కదండి. ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా పరిగెత్తుకొస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ యువకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు అని చెప్పి మానవ సేవే మాధవ సేవగా తలుచుకున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళందరూ సేవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా అంతో ఇంతో అది అలవడింది. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా చేశారని రాశారు మీరు. అవును. వీరమళ్ళ మధుసూదన్ రావు గారని అతను మొత్తం ఇదంతా లీడ్ చేసి ఇప్పటికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. యాంటీ కరోనా టీం అని వాళ్ళు ఒక 5గురు కలిసి ఏర్పడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ పంచపదులు రాగా యేసుక్రీస్తు జన్మ పవిత్ర ఇవెందుకు రాశారు అంటే అన్ని మతాలు కదండి. అవును అంటే ఆ ఊళ్ళో కూడా ఉన్నారు అన్న పండగలు. అలాగే ఊళ్ళో దేవాలయం, చర్చి, మసీదు, అలాగే పీర్ల పండగకి మన హిందువులు కూడా గుండం తొక్కేవారు. అలాగా అయితే ఇప్పుడు చాంద్రమాసం ప్రకారం ఇస్లాం క్యాలెండర్ తయారు చేస్తారు అని కూడా రాశారు మీరు. 9వ నెలను పవిత్ర రంజాన్ నెలగా భావిస్తారు. వాళ్ళ పండుగల గురించి రాశారు. ఆ ఊర్లో ఉన్న సర్వమతాలని మీరు సమాన భావంతో రాశారు. దివ్య ఖురాన్ ఆవిర్భావోత్సవాన్ని కూడా జరపడం, రంజాన్ నెలంతా ఇదంతా కూడా ఉంది. అయితే ఆ ఊరిలో కూడా ఈ ఉత్సవాలన్నీ అప్పుడు కూడా ఉన్నాయి. అలాగే గ్రామ దేవతల గంగానమ్మ జాతరలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దర్శనీయ స్థలాలకు వచ్చేసరికి వాలి సుగ్రీవ గట్టు అని ఉంది మీ ఊళ్ళో. ఊరు మధ్యలో ఉందా? చెప్పారు కదా పాతూరు అని ఉందని. ఆ పాతూరులోనే ఉంది.
ఓకే. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు 2 కిలోమీటర్లు. ఓకే. అంటే ఇప్పుడు ఈ వాలి సుగ్రీవుల గట్టు అంటే నిజంగానే వాలి సుగ్రీవులు అక్కడే యుద్ధం చేశారా? అనండి మా పురాణ చరిత్ర. రాముడు అక్కడే 7 తాడి చెట్లు పట్టడం అన్ని తిరిగారు కదా, అరణ్యాలు తిరిగినప్పుడు అక్కడికి రావడం, వచ్చారు వాలి సుగ్రీవులు వాళ్ళు ఉండడం, చెట్టు చాటు నుంచి రాముడు పట్టడం అక్కడ జరిగిందని చెప్పానండి. ఓకే. ఇప్పటికీ ఉంది వాలి సుగ్రీవుల గట్టు. ఆ బొమ్మ ఉంది. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం నాడు అక్కడ తీర్థం జరుగుతుంది, మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పటికీ జరుగుతుంది. అక్కడ కొండ మీద ఉన్న రాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ పొలాల్లో ఒక్కొక్కటి వేస్తే పంటలు తోటలు బాగా పండుతాయని ఒక నమ్మకం కూడా. ఆ వాలసిగిరివుల గట్టు పైకి ఎక్కి చూస్తే ద్వారకా తిరుమల గాలిగోపురం కనిపిస్తుందండి. అబ్బో, బాగుంది. ద్వారకా తిరుమల ఎంత దూరం అక్కడి నుంచి? మాకు 9 కిలోమీటర్. 9 కిలోమీటర్. గట్టుపై ఒంటి స్తంభంపై కట్టిన ఆలయం ఉన్నది. తారాదేవి లక్ష్మి అని రాశారు. తారాదేవి ఆలయం ఉందని. తారాదేవి ఆలయం ఉందండి. తార కోసమే కదా వీళ్ళు. అవును అవునవును అనమాట. తారాదేవి ఆలయం కూడా అక్కడ ఉంది. చెరువు. అసలు ఈ కథ అంతా మీ ఊరిదే అంటున్నారు మీరు? వాలి సుగ్రీవులు మీ ఊరు వాళ్ళే? సుగ్రీవులు మా ఊరు వాళ్ళే. బాగుందండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ద్వారకా తిరుమల. ఇది మీ ఊరికి చాలా దగ్గర. అలాగే మధ్య ఆంజనేయ స్వామి జంగారెడ్డి కూడా వెళ్ళే రూట్ లో ఉందండి. ఓకే అండి. పారిజాత వెంకటేశ్వర స్వామి గుడి కూడా జంగారెడ్డి కూడా. ఈ చుట్టుపక్కల 20 కిలోమీటర్లు దూరం మాకు అంతే. చాలా చాలా బాగుంది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరవలసిన పుస్తకం. ఎందుకంటే మేము కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించగలం, కానీ మిగిలిన ప్రతి ఒక్కటి చదవాలి అంటే ఇక్కడ అవ్వదు. కాబట్టి సమయాభావం వల్ల మేము దాన్ని లిమిట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈ తంగేడు పూలు అట్లీస్ట్ కామవరపు కోట ప్రజానీకానికి దీన్ని అంకితం చేశారు. కాబట్టి రాధాప్రసాద్ గారు ఇది ప్రతి ఒక్కళ్ళు చదువుకుని మీ ఊరి జ్ఞాపకాలని మీరు మీ వాళ్ళతో పంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ముఖ చిత్రం గురించి చెప్పండి. ఈ ముఖ చిత్రం గురించి. పూలన్నీ కూడా కోటగట్టు ఎర్రగా కనిపిస్తుంది కదండి. ఇవి పూలన్నీ కూడా తంగేడు పూలు మొక్కలు అనమాట. ఇది కోటగట్టు. దాని మీద ఉన్న తంగేడు పూల మొక్కలు చుట్టూతా కోటగట్టు అంతా మధ్యలో ఆలయం. మాకు మా వీరభద్ర స్వామి ఆలయం అండి. ఇది ఇలా నాకు ఇది ఇలా ఉండాలి అని నేను మా మనవడికి చెప్తే మా మనవడు వేసాడండి. ఈ ముఖ చిత్రం డిజైనింగ్ కార్తీక్ భరద్వాజ్ మా మనవడు. మీ మనవడు ఈ వయసు ఎంత? మా మనవాడు అప్పుడు 5th చదువుతున్నాడు. 10 ఏళ్ల పిల్లవాడు ఇంత బాగా వేసాడంటే అద్భుతం. వేసాడనమాట వాడు. చాలా చాలా బాగుంది నిజంగా. అప్పటి ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మధుర జ్ఞాపకం. ఆ ఊరు అనేది, ఆ ఊర్లో మీరు రాసిన ప్రతి ఒక్కటి అందరికీ ఉంటాయి, కానీ చెప్తే కానీ గుర్తు రావు, అవి తెలియదు. ఇప్పుడు తంగేడు పూలు అన్నప్పుడు అందరికీ అవన్నీ గుర్తొస్తాయి. ఆ చుట్టూ తిరిగే ఉంటారు, కానీ ఇది ఒక అనుభూతి నిజంగానే. అలాగే రూపకర్త ఎవరు? ఈ రూపకర్త కాటేగారు పాండురంగ విఠల్ గారు. ఇక్కడ హైదరాబాద్ విశ్రాంత హిందీ పండితులు. ఆయనే దీని రూపకర్త చేసిన అందరి చేత కూడా. ఇలాగే దీంట్లో నేను ఈ పుస్తకం రాయడం కాకుండా ఇంకా కొంతమంది కూడా ఈ పంచపదుల్లో పుస్తకాలు వేశారండి. లలితా సహస్రనామం మీద జి భవానీ కృష్ణమూర్తి గారని ఆవిడ, తర్వాత రామాయణం మీద ఎర్ర శ్రీదేవి గారని, ఇలాగా పంచపదుల పుస్తకాలు వేశారు. ఇంచుమించు ఒక 10-11 నే పుస్తకం వేసాక 10-11 పుస్తకాల దాకా వచ్చాయండి ఈ ప్రక్రియలో అనమాట. ఈ ప్రక్రియలో నాకు మా ఊరి చరిత్ర రాయాలనిపించి నేను ఇలాగా రాశారు. ఇక్కడ అంకితం కూడా ఈవిడ ఎవరికి రాశారంటే, ఈ గాలి ఈ నేల ఈ ఊరు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు నా ఊరు ప్రజలకు అంకితం అని చెప్పి ఈవిడ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. కాబట్టి నా ఊరి ప్రజలకు అంకితం చేసినట్టుగా అలాగే కూడా ఆ వేళ ఆ ఊర్లో 50 సంవత్సరాలు అయిందండి ఆ ఊరు నేను వదిలేసి. మళ్ళీ నేను ఒక రచయితుడిగా నేను ఆ పుస్తకంతో వెళ్ళాను. అక్కడ ఆవిష్కరణ ఎంబీజే ప్రసాద్ గారని ఆయన కంకణం కట్టుకుని మాకు దూరం బంధువు ఆయన జరిపించారు ఈ సభ అంతా కూడా. అన్ని వయసుల వాళ్ళు మా బాల్య నేస్తాలు కూడా 10th క్లాస్ తర్వాత మళ్ళీ చూసుకున్నది అప్పుడే చూసుకున్నాం. ఒకళ్ళు అందరం కనుక 300 మందితో చాలా అంగరంగ వైభవంగా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ రోజుకి మా ఊర్లో వాళ్ళు ఎవరు అందరూ చెప్పుకుంటారు చాలా బాగా ఇది జరిగింది, మన ఊరు చరిత్ర నిజంగా. అలాగే మీరు పరిచయం చేసిన ఇంకొక బుక్ కావిలిపాటి విజయలక్ష్మి గారి మోనోగ్రాఫ్. అసలు మోనోగ్రాఫ్ అంటే ఏంటండి? మోనోగ్రాఫ్ అంటే ఒక రచయిత రాసిన సాహిత్యాన్ని
ఆవిడ ఏ రకంగా రాశారు, ఎలా ఉంది ఇది, దీని స్థాయి ఏమిటి అని దాన్ని మనం ఒక రకంగా తూకం వేయడం అనమాట. ఓకే, పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా ఒక ఇది అనమాట. ఇది ఒక ప్రక్రియ వేరే. మోనోగ్రాఫ్ అనేది ఒక ప్రక్రియ. ఆవిడ జీవిత చరిత్ర అంటే ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇవన్నీ ఆవిడ కుటుంబము కొంచెం టచ్ చేసి, సాహిత్యాన్ని ఎక్కువ టచ్ చేసి చేసిన దాన్ని మోనోగ్రాఫ్ అని అంటారు. ఇప్పుడు ఈవిడి కావిలిపాటి విజయలక్ష్మి గారు ఆవిడ జీవిత చరిత్రతో పాటు ఆవిడ రాసిన నవలలు, కథలు అన్నీ కూడా మీరు ఇందులో పొందుపరిచారు. ఇవి రాశారు ఆవిడ. అసలు ఆవిడ కథా వస్తువుల్లో వ్యక్తుల గురించి కూడా మీరు అక్కడక్కడ చర్చించడం జరిగింది. అలాగే ఈవిడ చాలా సినిమా కథలు కూడా రాశారు కదా. సినిమాలో కూడా జమునా నాగేశ్వరరావు వీళ్ళందరికీ కూడా ఇచ్చినట్టుగా మీరు ఇందులో ఈవిడ నవల విధి విన్యాసాలనే ఒక నవల రాశారండి. ఆ నవలని తహసీల్దార్ గారు అమ్మాయి అని సినిమా తీశారు. అది 70వ దశకంలో రచయిత్రి ఈవిడ, 1970 నాడు. అప్పుడు కుటుంబ కథలు ఎక్కువగా, సామాజిక పరిస్థితులంతా సామాన్యమైన జీవితం, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ అనమాట. అందుకని మధ్యతరగతి మందహాసం అని చెప్పని వర్ణించాను ఇవన్నీ. అలాగా అది విధి విన్యాసాల నవలని తహసీల్దార్ గారు అమ్మాయి సినిమా తీశారు. దానికి అవార్డు కూడా వచ్చింది, స్టేట్ అవార్డు 100 రోజులు ఆడిందండి. తర్వాత ఇంకొకటి ఏదో నవల కూడా ఈ కాల పిల్లలు అని తీశారు. ఆవిడ సినిమాల కోసమే కథలు రాస్తున్నారని కూడా కొంతమంది చెప్పినట్టు లేదండి. ఈవిడ మామూలుగా ఆవిడ నిత్య జీవితంలో సమాజంలో చుట్టుపక్కల ఉన్నవన్నీ రాశారు. రాస్తే వాళ్ళు డైరెక్టర్స్ కి నచ్చి వాళ్ళు తీసుకున్నారు తప్ప సినిమా కోసం ఆవిడ రాసింది అయితే లేదండి. ఏదో ఎవరో కొంతమంది వాళ్ళకి అర్థమైంది వాళ్ళు అలా అనుకుంటారు కానీ అంతకంటే. ఇప్పుడు మీరు ఈ మోనోగ్రాఫ్ రాయటానికి ఈవిడ ఆమూలాగ్రంగా ఈవిడ గురించి, ఈవిడ రాసినల గురించి అంతా చదివి చేయడానికి ఎంత టైం పట్టింది? నాకు 2 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల ముందు చదవడం, వాళ్ళ పిల్లలు నాకు ఇచ్చారు రవి గారు అని చెప్పాను పుస్తకాలు. ఆ పుస్తకాలు చాలా జాగ్రత్తగా నేను చదివి నా వర్క్ అంతా, ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయనకి అప్పచెప్పేసాను నేను ఆయన పుస్తకాలు. ఆ పుస్తకాలు, నవల్స్ ఆవిడది అది వేరు, ఈ మోనోగ్రాఫ్ అనేది ఈ ప్రక్రియ వేరు. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఆవిడ సాహిత్యాన్ని తూకం వేయడం కోసం మనం చదివి. ఇప్పుడు ఇది చదివినప్పుడు సారాంశం అంతా అర్థమైపోతుంది, అందులో ఏముంది అనేదాన్ని మీరు క్రోడీకరించి సింపుల్ గా రాశారు. ఇది రాసినప్పుడు ఆ రచయితని ఇప్పటి తరానికి పరిచయం చేసినట్టు అయ్యింది. సేమ్ టైం అసలు ఈవిడ కావిలిపాటి విజయలక్ష్మి గారు ఎవరు, ఈవిడ ఏం రాసుంటారు అనేది ఈ ఒక్క పుస్తకం ద్వారా తెలుస్తోంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఈవిడ కోనలో కోమలి అని ఒక నవల రాశారు. అంటే ఆయన ఉద్యోగరీత్యా అరకు, పాడేరు అలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ గిరిజనులతో ఆవిడ గడిపి చూసి ఆవిడ గ్రహించిన కోనలో కోమలని ఒక నవల రాశారు. ఆవిడ 8వ తరగతి చదువుకున్నారు. చదువుకేనో దీనికి సంబంధం లేదన్న దానికి చెప్తున్నారు. మరి ఆవిడ ఎంత సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించి ఆ రోజున రాశారన్నమాట. ఇప్పుడు ఆదివాసీల గురించి కావాలి అని అనుకుంటున్నప్పుడు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సాహిత్య అకాడమీ వాళ్ళు వీళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఈవిడ కోనలో కోమలి అనే నవల దానికి ఖచ్చితంగా ఉదాహరణ. అది ఈ పుస్తకానికి కలెక్టర్ గారు ముందు మాట రాశారు, ఆవిష్కరణ చేశారండి. తర్వాత మన చాగంటి సోమయాజులు గారు అమ్మాయి, డాక్టర్ చాగంటి తులసి గారు, చాసో గారు అమ్మాయి చాగంటి తులసి గారు, తర్వాత మృణాళిని గారు, ఈ ఊరి మృణాళిని గారు, మలయవాసిని గారు, వీళ్ళందరూ ముందు మాట అంటే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అన్నిటికంటే అందులో యాక్ట్ చేసిన జమున గారు కూడా, జమున గారు కూడా ఆవిడ అభిప్రాయం, ఫోన్ నెంబర్ నేను చెప్పారు. చాలా గొప్ప బుక్ లాగా నాకు అనిపించింది. పరిశోధనాత్మకమే పుస్తకం అనొచ్చు డెఫినెట్ గా. సాహిత్య అకాడమీకి లెవెల్కి సరిపోతుంది. చాలా బాగుందండి. మీ 2 రచనల్ని ఈరోజు ఇలా పరిచయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ ఇప్పటివరకు చూశారు కామవరపు కోట ఊరు యొక్క చరిత్రను మనం చూసాము. అందులో మొకటం రాధా అని రాశారు. రాధా అంటే ఈవిడ పేరే రాధాప్రసాద్ గారు కాబట్టి పంచపదుల్లో అదొక నియమం కాబట్టి ఆవిడ ప్రతి పద్యానికి చివర రాధా అని పెట్టడం జరిగింది. చాలా కృతజ్ఞతలతో మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఇంకో రచనతో మళ్ళీ కలుద్దాం. స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.